ఇందాక మీరు చెప్పారు ఒక 60+ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మీ దగ్గర కౌన్సిలింగ్కి అండ్ డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి, ఇంత స్ట్రగుల్ అవుతూ అండర్స్టాండింగ్ లేని వాళ్ళతో లైఫ్ లీడ్ చేయడం కన్నా ఇంకా సెపరేషన్ అవ్వడమే బెస్ట్ ఏమో కదా? సో ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్ అండి. ఆబ్వియస్గా కలిసి ఉండాలా విడిపోవాలనేది డెఫినెట్లీ పర్సనల్ చాయిసే. కానీ ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే ఆ పర్సనల్ చాయిస్ని ఈ విల్ హ్యావ్ ఎ డిపెండెన్సీస్ అండ్ వ్యాలిడేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 60 సంవత్సరాలు అయినాక విడిపోవడానికి వచ్చే వ్యక్తి, అతనికి ఆప్షన్ ఉంటే 30 ఏళ్ళ కిందనే విడిపోయేవాడు. అప్పుడు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఈజ్ రెడీ టు టేక్ దట్ బోల్డ్ స్టెప్. ఇప్పుడు 30s ఉన్న వాళ్ళు డివోర్స్ తీసుకుంటే నార్మల్ అని అందరికి నార్మల్ అయిపోయింది. ఎందుకంటే పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ డివోర్స్ యాజ్ ఎ నార్మల్ నామ్. ఒకప్పటిలా స్టిగ్మా లేదు. కానీ ఇప్పుడు కూడా 60 సంవత్సరాల తర్వాత డివోర్స్ అనేది స్టిగ్మానే. అందరికి ఇంకా అర్థం కాలేదు, డైజెస్ట్ కాలేదు. మెయిన్ అంటే కోచింగ్ చేస్తున్నాం కనుక మా దగ్గర కపుల్స్ వస్తారు, మాకు తెలిసింది. కానీ అందరు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ బ్యాగేజ్, ఇమోషనల్ బ్యాగేజ్ 60 సంవత్సరాల తర్వాత విడిపోవడానికి అందులో ఒక్కరికి స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోవట్లేరు అక్కడ 60 years తర్వాత. ఇలాంటి కేసెస్ లో రేర్ అది. మ్యూచువల్ కన్సర్న్ తో 60 years తర్వాత విడిపోవడం అనేది చాలా రేర్. అందులో ఒక్కరు బాగా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కుటుంబ బాధ్యతలు తగ్గిపోయాయి, నా వల్ల ఎవరు సఫర్ అవ్వట్లేరు, పిల్లలు పెంచాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాము, ఉద్యోగాలైనా సెటిల్ అయ్యారు, మేము లేకున్నా వాళ్ళు దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ సఫర్. ఇప్పుడు నేను ఆల్రెడీ లైఫ్ మొత్తం సఫర్ అయినా నేను ఇంకెందుకు సఫర్ అవ్వాలి? లెట్ మీ లివ్ మై లైఫ్. నా జీవితాన్ని నేను ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు నేను ఉండాలి అనేది అది ఎప్పటి నుంచో ఉన్న కోరికని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు విడిపోతున్నారు. ఆ విడిపోవడానికి కారణం కూడా ఇప్పుడు కూడా ఈ స్టేజ్లో కూడా తన లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి తన స్వేచ్ఛని రెస్పెక్ట్ చేస్తే నీకు నచ్చినట్టు నువ్వు జీవించు. నీకు ఏమైనా అంబిషన్స్ ఉంటే స్పిరిచువల్ అంబిషన్సా, కెరీర్ అంబిషన్సా, లేకుంటే ట్రావెల్ అంబిషన్సా, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, వాటికి సపోర్ట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత కూడా విడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి తెలియదు, వాళ్ళు సపోర్ట్ చేయలేరు, రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకుంటే తను మారొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఆ షేర్ చేసుకొని పంచుకునే ఓపిక, ఆ నమ్మకం కూడా కోల్పోయిన స్టేజ్కి వచ్చి ఉంటారు ఒకరంలో. సో అందుకనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ అడమెంట్ అండ్ రిజిడ్. సో ఇప్పుడు అందరి కోరం ఎందుకు నేను సపోర్ట్ చేస్తా అంటే కూడా లేదు, చాలు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, నేను చాలా మోసాను ఎమోషనల్ బ్యాగేజ్, ఇంకా నా లైఫ్ నేను లీవ్ చేస్తానని అలాంటి కేసెస్ ఈ మధ్యలో వచ్చాయి.